ఇప్పుడు ఏడికి రా, ఇప్పుడు ఏడికి? మనం గ్రౌండ్కి పోతాం. క్లాస్లో వస్తే బోర్ కొడుతుంది. మ్యామ్కి ఇట్లా కన్ను కొట్టి సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. ఇప్పుడు ఇది చూడండి, మేము ఎక్కడ ఉన్నామా, ఇది మా పాత క్లాస్ రూమ్. మేము ఏడ కూర్చునేదంటే బ్యాక్ కార్నర్. ఎవర్ కంఫర్ట్ మీ విత్ లైఫ్. బట్ ఐ డేర్ టు టాక్. నేను మాట్లాడగలుగుతా. ఇడిరా అక్కడ వేసా. వద్దు వద్దు అంటే నేను వచ్చేటప్పుడు బస్సులా ఎంత రష్ ఉందంటే బొట్టు పెట్టుకొని వచ్చిన. ఎక్కిలో కూడా పోయింది అసలు 23. నేను బొట్టు పెట్టుకోక మస్తు రోజు. పొద్దు పొద్దున అయ్యప్ప స్వామి బొట్టు పెట్టింది మమ్మీ. నా బొట్టు హెయిర్ వస్తుంది. బస్సు ఇట్లా ఇట్లా బస్సు ఎక్కినే లేదా ఏంది? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఆవిడ ఎన్ని రోజులు చెప్తావు ఫోన్ లో మాట్లాడడానికి? నా ఫోన్ లో నేను ఇట్లా పట్టుకోండి. సో హలో గైస్, ఇట్లా బ్లాగ్ చేసుకుంటే వాళ్ళంటే భయం అవుతుంది నాకు. కానీ అదే నీ ఫోన్ లో చేసిన అనుకో, నాకు అంత భయం కాదు. నా ఫోన్ కాదని అనిపిస్తుందా? అగో సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్ పెట్టుకో ఒంగుడు ఆడుతారు. మంచి ఎగ్జామ్ ప్రిపరేషన్ చూసా, ఎంత బాగుంది ఎగ్జామ్ ప్రిపరేషన్. బాగుంది. నా బ్లాగ్ మొత్తం వీడియో షూట్ అవుతాను. నాకు మొత్తం షేర్ అవుతా, మొత్తం నేనే మాట్లాడతాను. ఇలా స్టార్టింగ్ నుంచి దాకా మొత్తం నాదే వాగుతుంది. ఇలా అరే స్టార్టింగ్ నుంచి అంటే నేను ఇంటికి కూడా తీసుకొచ్చిన. వచ్చా ఓకే. నువ్వు ఇక్కడ స్టార్ట్ చేసినావు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ స్టార్ట్ చేసిన నేను పంపియా ప్లీజ్ సార్. 10 పుల్లపులు కొట్టు. 10 రావు నాకు. 10 కొట్టు పంపిస్తాను. 3 కొట్టరు అట్లీస్ట్. సరే పో. 10 రా. అది 1 10. అరే 5 కొడతారా? కొట్టు. ఏమిస్తావు? చాక్లెట్ ఇప్పియపోతే కొట్టు. దాని మీద ఒకటి అరే బాగుందిరా. జూమ్ చేసిన కెమెరా ఫిక్స్ అవుతలేదు. నేను జూమ్ చేసిన ప్రతిసారి 3 కెమెరాలు ఉంటాయి. ఈడ నార్మల్ రికార్డింగ్ జూమ్ అయితే ఇలా పోతుంది. కెమెరా ఫిక్స్ అయితే మధ్య ట్రాన్సిషన్ కనిపిస్తుంది. ప్రో కదరా, ప్రో పెద్ద మోడల్ అది అట్లా ఉంటది. వానికి ఇండియాలోనే కొన్నాడు, నువ్వు ఫారెన్ నుంచి తెప్పించినావు. లోకల్ మార్కెట్ జగదీష్ మార్కెట్. గడ్డం గురించి ఎంత పొగడేది తెలుసు. ఎవడు పొగడినప్పుడు కూడా వచ్చింది ఫస్ట్ 4th ఇయర్ నేను చెప్పిన వాడికి 4th ఇయర్ లో వచ్చే లోపు గడ్డం సెట్ అయిపోతుంది. 10 నిమిషాల్లో మొత్తం స్ట్రీమ్ యూస్ దెంగేసి అట్లా పైకి వచ్చింది. కొట్టు. 1 10 1 2 3 4 5 6 అయిపోయి అంతే. డొల్లా మళ్ళీ 5 minutes ఆగు. 5 minutes అయితే 5 minutes కాదు. నీ కొట్టాలా? నీ కొడతా. నువ్వు డైలీ జిమ్ చేసేవా? నీకు ఈజీ అది కొట్రా. కరెక్ట్ పిర్ర కొడతా. పోదాం దా. అక్కడెక్కడి నుంచి నడుచుకుంటా ఇగో ఇక్కడ మా గ్రౌండ్ ఉంటుంది ఇంకోటి ఆడుకునేది. ఈడికి వచ్చినాం. ఎన్ని కొట్టినావరా? ఏమో 10 పైన 15 పైన. నేను లెక్కేసి మళ్ళీ నువ్వు ఇంకా 5 ఎక్కువ కొట్టాలని 5 తక్కువ చెప్పిన. దట్ ఈస్ గుడ్. ఎందుకంటే తక్కువ చెప్తే ఎక్కువ కొడుతుంది. డెడికేషన్. గైస్ అది చూపి ముందు. అక్కడ కొత్తది షాప్ ఓపెన్ అవుతుంది మా కాలేజ్లో. షాప్ డబ్బా ఓపెన్ అవుతుంది. మేమేం చేస్తామంటే, నాది ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో 5000 followers ఉన్నారు. అది చూపించి ఏమన్నా ఫ్రీ హ్యాక్ అది కూడా ఉంటాడు కదా మధ్యలో ఫ్రీగా దీనికి ట్రై చేస్తాం. మింగడానికి ఇప్పుడు గుదాలు మస్తు ఎత్తులు కూడా ఇప్పుడు అన్నారు. అరే మా కాలేజ్ క్యాంటీన్ ఓపెన్ మాట్లాడతా. అంత ఇవ్వలేడు. ఇప్పుడు మనం ఇక్కడ పోయి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. చూద్దాం ఎక్స్పెరిమెంట్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా. అంటే గట్టిగా వద్దన్నాడు అనుకో అందరు నవ్వుతారు. అది బాగోదు. ముందు ఉన్నాడా లేడా ఆయన ప్లాన్ ఫెయిల్. ఇంకో ఓపెన్ అయ్యలే. గైస్ ఇక్కడ మేము ఏదేదో అనుకున్నాం, బట్ ఇంకా ఫుడ్ పెట్టలే, ఏం పెట్టలే. పెట్టుడు కాదురా. ఇందాక నేను చూసిన సమోసా చూసిన అయిపోయింది. స్టాక్ అయిపోయింది. ఇప్పుడే దిష్టి తీసింది చూడలే. దిష్టి తీసిరు ఇట్లా తిప్పిండు. గైస్ ఆడదాకా పోతున్నాం, ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఆడదాకా పోతున్నాం, మళ్ళీ మర్రి వస్తాను. సేమ్ ఇట్లా నిజంగా మస్తు తీస్తాడు రా. నాకు ఎంత గుండె ధైర్యం ఉండాలి రా. అబద్ధం చెప్పి వానికి పాపం రా, మనకైతే ఆశ పెడతాడు అవతలోనికి. స్పెక్స్ పెట్టుకొని ఉంటాడు వాడు. పెట్టుకుంటాడు. గిఫ్ట్ కూడా ఇస్తాడు మళ్ళా. వీడే నేను అనేటోడు వేడు. మళ్ళా వాడు రియల్ గా గిఫ్ట్ కూడా తీసుకోతాడు. నేను అనేటోడు వాడు వస్తాడా?
అన్న మాది ఇక్కడ పెళ్లి జరుగుతుంది, నీ స్టాల్లలో పెట్టిద్దాం అనుకుంటానా, ఏమంటావు అంటాడు. ఓకే తీసుకొని పెట్టిస్తాడు కదా. పెట్టాడు ఫ్రీ ఫుడ్ కోసం. అది ఇప్పుడు మరి స్టాల్ లో ఫుడ్ ఎట్టుండాలా, మా పెళ్లి కాబట్టి మంచిగా ఫుడ్ ఉండాలా అంటాం కదా. నీ ఒక 2 శాంపిల్ రా తింటానంటాడు. చలో రైట్ తింటాడు. గంతేరా నాయన, ఎంత ధైర్యం ఉండాలి రానికి. అయిపోయింది, బంక్ అయిపోయిందా? బంక్ అయిపోయింది. క్లాస్కి వెళ్తున్నాం. క్లాస్కి వెళ్ళి ఇప్పుడు మ్యామ్కి వెళ్ళి క్లాస్ లేదు ఈరోజు. క్యాంటీన్ ఎందుకు నువ్వు వినిపిస్తావు కదా అట్లా. కొట్టుకునేటప్పుడు వేసుకుంటా అది వీడియో. లంజడక బూత్ వద్దు మన వీడియోలో, బూతులు కొట్టుడు ఎట్లా చేస్తుర్రా? ర్యాపిడ్ గురించి కొంచెం డిస్కస్ చేస్తున్నాం. సంక్రాంతి కదా, ఇక మెల్లగా క్లోజ్ చేస్తా. ఎందుకంటే వచ్చే 100-200 రూపాయలకి నా మెడ తగ్గించుకోరు. మొన్న పడ్డది ఏంది తాడు. ఏంది ఎట్లా? మాంజా అరే అవురా నాయన నిజంగా. అరే మనం గ్రూప్ లో పెట్టి కదా ఫోటో, అది ఫస్ట్ పెట్టించినాకనా చూసండి. అరే ఇగో ఈ మంత్ మొత్తం రిస్క్ రా. మంత్ కాదు, ఇంకో 20 రోజులు దాకా సంక్రాంతి అయిపోయిందా క్లోజ్. ఇవ్వలేదు కానీ పిల్లలు ఆగర్రా, ఎందుకంటే ఆల్రెడీ ఎగిరిపోతూ వస్తున్న కైట్లు కూడా ఉంటాయి. మనం ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ కాదురా, మొత్తం ఆంధ్ర నుంచి వస్తాయి. మొత్తం వస్తాయి స్పేస్ నుంచి వస్తాయి. స్పేస్ లో ఎలియన్ ఎగిరేస్తూ ఉంటాయి కదా. అరే అమ్మ, ఆంధ్ర తెలంగాణ బొబ్బన కానీ చెప్తున్నాయి కదా, విలేజ్ లో ఎగిరేయర్రా, మాంజల్లో ఎగిరేయారు. కానీ హైదరాబాద్ కూడా బొబ్బా లెక్క ఎగిరేస్తారు. గుజరాత్ పోయినా అనుకో, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ గుద్ద చినిగిపోతుంది. ఆడ పెద్ద కాదు. గాయస్ ఇది మా క్యాంటీన్. ఏం కొంటానా చెప్పరా? బయట పెడితే ఫోకస్ పోతుంది నాది ఎందుకో చాలా సార్లు. గైస్ సమోసా. అరే మెయిన్ బ్లాగ్ లో వేసినారా, నేను ఫస్ట్ పీరియడ్ ఒకటి వేసిన, అప్పుడే సెకండ్ పీరియడ్ అయితే లాగౌట్ చేసేసింది మేడం. అర్థమైనాక కూడా ఎందుకు మళ్ళా నూరుగాడు మెల్ల జారుకుంటాడు. ఇది ఇందాక అబ్దుల్ గానికి గుస్పూస్ అన్నాడు. చెప్పండి పని చేస్తున్నా. ప్లాన్ వేస్తున్నాం, మాస్టర్ ప్లాన్. నువ్వు నాకు పంపుతావు బ్లాగులు అరుకొని పంపరా అయిపోతుంది. సో ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ 11th వెళ్ళి సంక్రాంతి హాలిడేస్. సాటర్డే ఏమో 9th. ఇది ఫస్ట్ సాటర్డే రేపు. సాటర్డే కాదు సాటర్డే ఏదో అర్థమైంది నీకు. సాటర్డే ఇది ఫస్ట్ సాటర్డే. నెక్స్ట్ వీక్ సెకండ్ సాటర్డే రా నాయన. సాటర్డే ఓకే, ఏదో ఒకటి. నా ఇంగ్లీష్ పండుకొని దొర్లుతుంది. సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే వస్తుంది. దాని ముందు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఏమో లేదు. ఫ్రైడే నార్మల్ ఫ్రైడే వస్తాం. ఫ్రైడే నువ్వు వస్తావు, అందరం వస్తాం. నువ్వు వస్తావు. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 11th 11, 12, 13, 14 వన్ వీక్ వస్తుంది. ఇది వెడ్నెస్డే అవుతుంది. అమ్మాయిలు వాడతారు చూడు స్టిక్కర్, అది పింపుల్ ప్యాచ్ ఏదో ఉంటుంది చూడు. నీ స్టార్ పెట్టుకుంటాడా ఓకే POOKIE. And that's all for today guys. Thanks for watching. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి.